హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ, ప్రస్తుతమందు సమస్త శిక్షగా, ఈ శిక్ష కూడా దేవుడు ద్వేషించేస్తున్నాడా, ప్రేమించేస్తున్నాడా? కుమారుడు అనిస్తున్నాడా, దర్బీజులు అనిస్తున్నాడా? కుమారుడు అనిస్తున్నాడు. చదువు. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. పక్కన చెప్పండి, లాస్ట్కి అంత సుఖంగా ఉంటుంది అనండి. యోసేపు పడ్డాడు 15 ఏళ్ళు కష్టాలు, 30 ఏళ్ళకి సింహాసనం మీద కూర్చున్నాడు, 60 ఏళ్ళు పరిపాలించాడు. ఇఫ్ ఇట్ హవ్ లైడ్, ఇఫ్ ఇట్ హవ్ మెస్డ్ అప్, ఇఫ్ ఇట్ హవ్ డన్ దట్, నో. అతను దేవునితో లోతుగా అంతే చూశాడు అనమాట. ఇవన్నీ నాకు లోపడతాయి, నేను ప్రస్తుత దాన్ని భరిస్తా. ఫెయిత్ సీస్ ద విజన్. ఇదిగో గుర్తుపెట్టుకో, లోబడి. ఇంకా అందరూ చెప్పండి, నా కష్టాల్లో, నా బాధల్లో నేను సనగను, ఏడవను, శపించను. నేను సహించినవన్నాటి మీద నా దేవుడు నాకు అధికారం ఇస్తాడు. యోసేపు జైలుని సహించాడు, బానిసత్వాన్ని సహించాడు, కింద అందరిని సహించాడు. అందరూ యోసేపు చేతి కిందకు వచ్చేశారు. యూ విల్ బి పార్టేకర్ ఆఫ్ ద గ్లోరీ. ఇఫ్ పక్కన చెప్పండి, నీవి కష్టాల్లో వెళ్తే అన్నీ నీకు లోపడతాయని. షుడ్ ఫోకస్ మోర్ ఆన్ గాడ్ అండ్ గో డీపర్. చదవమ్మా. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడనే కానీ సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియు ఈరోజు వాక్యం అర్థమైన వాళ్ళు మీరు అనేకులకు బోధకులుగా మారిపోయినట్టే. ఈరోజు ఇది అర్థమైతే గాట్ ఇట్. మీకు ఆదరణకర్త ఆత్మ వచ్చినట్టే ఈరోజు కనుక వాక్యం అర్థమైందా మీకు? పక్కన చెప్పండి, నీకు ఆదరణకర్త ఆత్మ బాగా ఉన్నట్టు అన్నాడు. మెనీ పీపుల్ గాట్ ఎ హోలీ స్పిరిట్, బట్ ద హోలీ స్పిరిట్స్ మిషన్ ఈజ్ ఎ కంఫర్టర్. ద కంఫర్టింగ్ హోలీ స్పిరిట్ డిఫరెంట్ మేనిఫెస్టేషన్. హీ రిమెంబర్స్, జ్ఞాపకం చేస్తాడు, శక్తిస్తాడు, అధికారం ఇస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ద మేజర్ రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఆదరణకర్త అనండి. హీ విల్ టెల్ యూ ఎందుకు ఈ శ్రమ. ఇప్పుడు ఎంతమందికి మీ కష్టాల మూలంగా ఆదరణ వచ్చింది? ఇప్పుడు ఈ వాక్యం చూడండి, గంట వాక్యం నీ జీవితకాల కష్టాలకి అర్థం వచ్చిందా లేదా? యూ గాట్ ఎ పర్పస్ నౌ ఫర్ యువర్ ప్రాబ్లం. ఎంతమందికి పరిష్కారం దొరికింది? ఈరోజు మీ అందరి కష్టాలు సాక్ష్యాలుగా మారబోతున్నాయి. మీ అందరి కష్టాల మీద మీకు అధికారం రాబోతుంది. అందరూ చెప్పండి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యోసేపు దేవుడు, నా దేవుడు కూడా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దిస్ ప్రిన్సిపల్ అప్లైస్ టు ఎవ్రీబడీ. ఇట్స్ ద సేమ్. చదవమా. కాబట్టి సడిలిన చేతులను సడిలిన మోకాళ్లను బలపరచుడి. కాబట్టి వడలిన చేతులను సడిలిన మోకాళ్లను బలపరచు. అంటే బలహీనతలో ఇంకా ఎక్కువ బలం పొందుకో అనండి. సో డోంట్ స్టే వీక్, స్ట్రెంథన్ యువర్ సెల్ఫ్. నీ కష్టాలు నిన్ను బలహీనపరుస్తాయి కానీ బలహీనపడక అని చెప్పండి. నీ ఆలస్యం నిన్ను బలహీనపరుస్తుంది కానీ బలహీనపడక అనండి. మందికి అప్పుడప్పుడు ఎంతకాలం ప్రభు, పక్క వాళ్ళని అడగండి, ఎంతకాలం ప్రభు అనిపించిందా నీకు అంటున్నాను. ఎంతకాలం నాయన? హౌ లాంగ్? హౌ లాంగ్ గాడ్? ద డిలే ఈజ్ టు డ్రైవ్ యూ ఇంటూ డీపర్. పక్కన చెప్పండి, నీ ఆలస్యము నువ్వు లోతుగా వెళ్ళడం కోసమే అనండి. యా, యు సీ దట్ దీస్ ఆర్ ఆల్ గాడ్స్ ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ టు బ్లెస్ యూ, టు బ్లెస్ యూ. ఆల్రైట్. అయితే ఈరోజు ఎంతమంది కొన్ని కొత్త అలవాట్లు చేసుకుందాం అనుకుంటున్నారు? ఈ రోజు నుంచి ఒక 3 అలవాట్లు పెట్టుకుందాం. ఏ అలవాట్లు? 3 కొత్త అలవాట్లు. ఉదాహరణకి, నీ 10 నిమిషాల సమయాన్ని గంట చేయడం. అవునా? ఉదయం ఒక పూటే చేసేది ఇప్పుడు ఉదయం సాయంకాలం కూడా. అవునా కదా? యా. చూడండి, ట్రీట్ ద సూపర్ న్యాచురల్ యాజ్ ద న్యాచురల్. ట్రీట్ ద స్పిరిట్ యాజ్ మ్యాటర్. అందరూ ఆత్మను శరీరంతో పోల్చుకుంటాను అనండి. ఓకే, ఇప్పుడు శరీరానికి ఉదయం ఎంతమంది ఆహారం పెడతారు? అందరూ పెడతారు. సాయంకాలం ఎంతమంది పెడతారు? అందరూ పెడతారు. ఆకలి ఎక్కువ వేస్తుంది. ఎవరికైనా ఉందా అనుభవం? యా, యూ ఈట్ మోర్, యూ ఈట్ మోర్. అది శరీరము. సరే, ఆ ముందు రోజు సాయంకాలం ప్రార్థన చేయలేదని పొద్దున్న 10 నిమిషాలు ఎక్కువ చేస్తావా? చెయ్యు. హలో, ఆత్మ వేరు శరీరం వేరా? ఆత్మ నుంచి శరీరం వచ్చిందా? శరీరం నుంచి ఆత్మ వచ్చిందా? ఆత్మ నుంచి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా? కనీసం దేవుడు అంటున్నాడు, కనీసం శరీరంలాగా ఆత్మని ట్రీట్ చేయండి.
మీ అలవాట్లు లోతుగా వెళ్ళి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ట్రీట్ ద స్పిరిట్ యాజ్ అ బాడీ. అసలు యాక్చువల్గా శరీరం కంటే ఎక్కువ చేయాలా లేదా? డూ మోర్. దట్స్ వాట్ గాడ్ టోల్డ్ మీ. రెగ్యులేట్, డూ మోర్. మీకు కూడా దేవుడు గ్రద్ద రెక్కలు ఇచ్చును గాక భవిష్యత్తులో. గాడ్ విల్ గివ్ యూ ఈగిల్స్ వింగ్స్ మ్యాన్. యు గో ఫ్లై అండ్ ఫ్లై బ్యాక్. డోంట్ వరీ. చూడండి, దేవుడు అదే చెప్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళు, సాయంకాలం భోజనం, మీటింగ్కి వెళ్ళి భోజనం ఉంటుందా లేదా అక్కడ? అవును. పెళ్ళికి వెళ్ళు, అన్ని చోట్ల పెట్టుకుంటారు. మరి నీవు పెళ్ళికి వెళ్ళి నా ప్రార్థన ఎందుకు మర్చిపోతావు సాయంకాలం? యు సీ దట్ గాడ్ ఇస్ టెల్లింగ్, వై డోంట్ యూ ట్రీట్ యాజ్ అ న్యాచురల్ స్టఫ్? కొత్త స్థాయి మహిమగల ఆరంభాలంటే ఎలాగొస్తాయి? ఎంతమంది ఈరోజు ఇప్పుడు ఈ నెలంతా దేవునితో శ్రమపడుటానండి? ఇదే శ్రమపడుట. ఎడతెగక విసుకక ప్రార్థన చేయడమే ఆయన సిలువతో శ్రమపడడం, సిలువ మోయడం. అంతేగాని కష్టాలు పడి నువ్వు రక్కేసుకొని కొట్టేసుకోవడం కాదు. నో, దట్స్ నాట్ ద వే దట్ గాడ్ డస్ దిస్ క్రాస్. ఓకే, ఎప్పుడైతే ఎవరు ఇలా చేస్తారో దాట్ విల్ బ్లెస్ యూ. ఓకే, అందరూ ఉదయము సాయంకాలము అనండి. ఆల్రైట్, ఈ 2 పూటలు కంపల్సరీ డోస్. ఓకే, ఎంతమంది రెగ్యులర్గా చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, ఎంతమంది సమయం దానికి ఏం చేయాలి తెలుసా? ఆ అలవాటు రావాలంటే వారం ఉపవాసం ఉండు. చూడండి, ఏ పాపం పోవాలా అంటే పాపం పోదు, అలవాటుని బట్టి పాపం పూర్తిగా పోతుంది. యు సీ దట్ ద హ్యాబిట్స్ టేక్ అవే యువర్ సిన్స్. నీ దురలవాట్లు, నీ చెడ్డ అలవాట్లు, నీ చెడు వ్యసనాలని అలవాట్లతో పోతాయి. చెడు పోవాలి అంటే పోదు. అప్పుడు దేవుడు చెప్తున్నాను అనమాట, నేను నూతన ఆరంభాలు చేస్తాను. పక్కన చెప్పండి, నీకు దేవుడు తెలితే అందరూ తెలిసినట్టే అనండి. నీకు దేవుడు తెలితే నీ అంత ఇన్ఫ్లుయెన్స్, నీ అంత పలుకుబడి ఎవరికీ లేదు అనండి. ఇఫ్ యు నో గాడ్, యు ఆర్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ గాయ్. ఎవ్రీ డోర్ కెన్ బి ఓపెన్, ఎవ్రీథింగ్ కెన్ బి ఓపెన్. ఒక అలవాటు చేసుకుందాం. నీ పిల్లలు అందులో జీవిస్తారు. కొన్ని తరాల శాపాలు నువ్వు విరగొడతావు ఈ నెల. నీ కష్టాల్లో నీ దేవునితో లోతుగా ఉంటే ఆ కష్టాలను నువ్వు చిటికిన వేలుతో గెంటే సామర్థ్యం ఇస్తాడు. ఇప్పుడు 2 చేతులతో గెంటినా పోవట్లేదా? అప్పుడు చిటికిన వేలుతో గెంతుతావు. యు సీ దట్? ఇఫ్ యు గో డీపర్ యూ విల్ ఫైట్ ద టిప్ ఆఫ్ ద ఫింగర్. ఎవరైనా ఇక్కడ క్యారమ్ బోర్డ్ ఆడారా? ఇప్పుడు నీ కష్టాలు ఏం మాట్లాడుతున్నాయి? మరి ఎక్కువగా లోబడు. బిలీవ్ మీ మోర్. యువర్ పెయిన్స్, యువర్ ప్రాబ్లమ్, ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ టాకింగ్. పక్కన చెప్పండి, ప్రతి కష్టం నీతో మాట్లాడుతుందని చెప్పండి. ఎవ్రీ ట్రబుల్ ఈజ్ టాకింగ్ టు యూ. గో డీపర్. నజరేయుడైన యేసయ్య, మా కష్టాలన్నీ కూడా మాకేం చెప్తున్నాయంటే నీవు దేవునితో లోతుగా వెళ్ళు, వాటి మీద నీకు అధికారం వస్తుంది. ఈ కష్టాలు యేసు ఎరిగిన వారిని చంపడానికి కోసం కాదు, నీవు దేవునితో లోతుగా వెళ్ళడం కోసమే. నీ బలహీనతలు అనేక సార్లు పడిపోతున్నావా? లోతుగా వెళ్ళు అని దేవుడు చెప్తున్నాడు. ఏ బుద్ధిని వాళ్ళు విరగొట్టాలా, ఏ దరిద్రాన్ని పోగొట్టాలా, ఏ బలహీనతను వారు జయించాలా, కొంతమంది నేను దేవునితో లోతుగా వెళ్ళాలా అని అనుకునే వారందరూ కూడా ఈ ఉపవాస నెలలో వారు వెళ్ళి కేంద్రీకరించి లోతుగా వెళ్ళే కృప అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.